నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈ మధ్య రిలేషన్షిప్స్ అంటే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు, అట్లాగే ఈ లివింగ్ టుగెదర్గా ఉండేటువంటి జంటల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి బాగా. కీలకంగా వివాహం అయిన వారం రోజుల్లోపే ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి లేదా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన తాలూకు పందిళ్ళు లేదా సెట్టింగ్స్ అలానే ఉంటాయి. అవి ఇంకా తాజాదనంతో కొత్తగా కనపడుతూ ఉంటాయి, సొగసుగా. అయినప్పటికీ రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. రిలేషన్షిప్ అనేది ముఖ్యంగా వైవాహిక జీవితంలో రిలేషన్షిప్ అనేది పరస్పర అంగీకారంతో జరగాల్సినటువంటి అంశం. ఇక్కడే అలా జరగట్లేదంటే జరుగుతున్న చాలా రిలేషన్షిప్స్ అబ్బాయి అమ్మాయి ఒక అవగాహనకు వచ్చి తల్లిదండ్రులను ఎదిరించో లేకపోతే గుట్టు చప్పుడు కాకుండానో పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత రివీల్ చేస్తున్నారు. సరే, ఇక తప్పదన్నట్టుగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు సంతోషంగా ఉంటారులే అనుకునే లోపు మళ్ళీ తెగిపోతున్నాం అంటారు. నిజానికి రిలేషన్షిప్కి సంబంధించి మనం పురాతన వివాహ వ్యవస్థను చూసుకున్నప్పుడు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ప్రతిదానికి ఒక కాల పరిమితి విధించేవాళ్ళు. కొంత అవగాహన కలిగిన తర్వాతే వాళ్ళ మధ్య ఏం చెప్పాలా, ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళ మధ్య ఒక సెక్సువల్ రిలేషన్కి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే అన్నీ జరుగుతాయి, వెంటనే విడిపోతూ ఉంటారు. ఇక్కడ ఈ కారణాలే చూపిస్తారు, ఫలానా. వాస్తవ జీవితానికి చాలా భిన్నంగా వైవాహిక పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎక్కువగా ఒక రకమైనటువంటి చిత్రాలకు అలవాటు పడతారు. అవన్నీ కూడా గ్రాఫిక్స్. అవి చూసి ఆ దిశలో భర్త లేడనో భార్య లేడనో ఆలోచించి రిలేషన్షిప్స్ తగ్గొట్టుకుంటారు. రిలేషన్షిప్స్ తెగిపోయే విధంగా ఉంటే జీవితంలో ఏ మనిషి కూడా జంటగా ఉండలేడు, ఒంటరిగానే ఉంటాడు. అది ఆలోచించుకోవాలి.